హలో నాగార్జున. హాయ్ ఆర్జీవి. కుబేర సినిమా చూశాను, ఓకే, సినిమా బానే ఉంది, కానీ నీ క్యారెక్టర్ నాకు నచ్చలేదు. అదేంటి అంత మాట అన్నావు? నేనున్నాను కాబట్టే సినిమాకి ఇంకా ప్లస్ అయిందని చాలా మంది అంటుంటే. ఇప్పుడు వేరే వాళ్ళ సంగతి నాకు అనవసరం. నాకు సినిమా నచ్చింది. నువ్వు ఆ క్యారెక్టర్ చేయకుండా ఉంటే ఇంకా బాగుండేది. చిరంజీవి గారే మెచ్చుకున్నారు, నువ్వేంటి ఇలా అంటున్నావు? నేను సామాన్య సినీ ప్రేక్షకుడిగా కాదు, నీ హార్డ్ కోర్ ఫ్యాన్ గా చెప్తున్నా. నాగార్జున ఫ్యాన్స్ కి సినిమా నచ్చదు. చాలా మంది ఫ్యాన్స్ కాల్ చేసి మెచ్చుకుంటున్నారు. నీ మీద ఉన్న అభిమానంతో అలా చేయొచ్చేమో, కానీ నిజమైన అభిమాని నిన్ను అలా పాత్రలో చూడలేరు. ఏమిటి నువ్వు అనేది? కాస్త అర్థమయ్యేలా చెప్పు. నాగార్జున్ని ఎప్పుడు ఫ్యాన్స్ హీరోలానే చూస్తారు, నిన్ను ఎప్పుడు కింగ్ లానే ఉండాలని కోరుకుంటారు. నువ్వేదో గెస్ట్ రోల్ చేసి లాస్ట్ లో చనిపోవడం అసలు ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు. కథను బట్టి మనం వెళ్ళాలి కదా. తొక్కలో కథ ఎవడికి కావాలి? మా హీరో దుమ్ము లేపేశాడు అని ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకునేలా ఉండాలి. నువ్వు అన్నది కరెక్టే, కాకపోతే ఇప్పుడు నేనంత ఫామ్ లో కూడా లేను కదా, అందుకే ఇలా చేయాల్సి వచ్చింది. అయినా సినిమా హిట్ అయింది కదా. క్రెడిట్ అంతా ధనుష్ కొట్టేస్తే అది ఫ్యాన్స్ ఎలా జీర్ణించుకుంటారు, వాళ్ళకి ఎలా నచ్చుతుంది? నా ఫ్యాన్స్ గురించి నాకు బాగా తెలుసు. నువ్వెందుకు ఓ ఫీల్ అవుతున్నావు? ఖచ్చితంగా అవుతాను, ఎందుకంటే శివ సినిమాను నేను ఒక డైరెక్టర్ గా తీయలేదు, ఒక నాగార్జున ఫ్యాన్ గా నిన్ను ఎంత పవర్ఫుల్ గా చూపించాలో అలా చూపించాను. నిన్ను ఎప్పుడు రొమాంటిక్ హీరోగా, ఫ్యాన్స్ మెచ్చుకునే హీరోగానే చూడాలని అనుకుంటాను. నీ అభిమానం నాకు నచ్చింది, కానీ నాకు కూడా 65 ఏళ్ళు వచ్చేసాయి. ఈ టైంలో హీరోయిన్ల వెంటపడి విలన్లతో చేజింగ్లు చేయడం అంటే అయ్యే పనేనా? అలా ఎందుకు అనుకుంటావు? నీ ఫిట్నెస్ పర్ఫెక్ట్ గా ఉంది, సరైన స్టోరీ దొరక్క హిట్ రాలేదు, అంతే. మన్మధుడు లాంటి సినిమాలు కూడా నువ్వు చేయొచ్చు. నువ్వేం చేసినా నువ్వు సోలో హీరోగా చేయాలి. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తే అసలు ఒప్పుకోరు మీ ఫ్యాన్స్. ఇప్పుడు నన్నేం చేయమంటావు? ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళతోనే కాకుండా ఫ్యాన్స్ తో కూడా ఎప్పటికప్పుడు టచ్ లో ఉండాలి. అసలు ఫ్యాన్స్ ఏం కోరుకుంటున్నారు, నువ్వు ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా ఫ్యాన్స్ ని కలిస్తే తెలుస్తుంది. మరీ ముఖ్యంగా నీకు లేడీ ఫ్యాన్స్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అవునవును, కానీ అలా తీసే ప్రొడ్యూసర్స్ కూడా రావాలి కదా, మంచి కథ దొరకాలి కదా. ఈ రోజుల్లో ఇంకా నన్ను హీరోగా చూస్తారంటావా? చిరంజీవి చేయట్లేదా, వెంకటేష్ చేయట్లేదా, బాలకృష్ణ చేయట్లేదా, రజనీకాంత్ చేయట్లేదా? వాళ్ళందరికన్నా నీకేం తక్కువ? వాళ్ళందరికన్నా కూడా ఫిట్నెస్ తో ఉన్నావు. అసలు ఆ దరిద్రపు కొట్టు బిగ్ బాస్ షో చేసి నీ ఇమేజ్ తగ్గించుకున్నావు. నేను అవన్నీ ఆలోచించలేదబ్బా. నేనేం చేసినా ఫ్యాన్స్ కి కనబడుతున్నాను కదా అనుకున్నాను. నువ్వు అనుకుంటే సరిపోదు, నిన్ను సొంత మనుషుల కన్నా ఎక్కువగా గుండెల్లో పెట్టుకున్నారు ఫ్యాన్స్. అంతెందుకు, సూపర్ స్టార్ కృష్ణ గారు ఏం చేసినా అభిమానుల కోసమే చేసేవారు. వారసుడు సినిమాలో మీ ఇద్దరి కాంబినేషన్ లో కొన్ని సీన్స్ ఫ్యాన్స్ కి నచ్చకపోతే మళ్ళీ రీషూట్ చేసి సినిమాని రిలీజ్ చేశారు. అది ఫ్యాన్స్ కి ఇంపార్టెన్స్ ఇవ్వడం అంటే. అందుకే ఆయన పోయినా ఫ్యాన్స్ గుండెల్లో నిలిచిపోయారు. నిజమే ఆర్జీవి, నువ్వు చాలా మంచి మంచి పాయింట్స్ చెప్పావు. నేను కొంచెం కమర్షియల్గా ఆలోచిస్తున్నా, కానీ నువ్వు చాలా మంచి విషయాలు చెప్పావు. తప్పకుండా ఫ్యాన్స్తో టచ్లో ఉంటాను. సూపర్. నా గురించి తప్ప నేను ఎవరి గురించి ఆలోచించను, కానీ నువ్వంటే నాకు చెప్పలేని అభిమానం. నేను ఈరోజు ఇండస్ట్రీలో ఉన్నానంటే దానికి కారణం నువ్వు నాకు శివ సినిమాతో అవకాశం ఇవ్వడమే. సో దాని గురించే నేను ఇదంతా చెప్తున్నాను. లవ్ యూ నాగార్జున, లవ్ యూ. థ్యాంక్ యూ సో మచ్ ఆర్జీవి. లవ్ యూ టూ.